హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ విష్మారత్న క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో ఇప్పుడు వచ్చేసి తనుజ కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా తనుజ వచ్చేసి ఇప్పుడు పీఎం జ్యువెలరీకి ఈవెంట్‌కి వచ్చిందనమాట. యాక్చువల్‌గా దానికి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్‌కి వచ్చిందని చెప్పొచ్చు. తను డైమండ్ జ్యువెలరీ ఉంటది కదా! పీఎం డైమండ్ జ్యువెలరీస్‌కి యాడ్ ఇచ్చిందనమాట. అసలు తను వేసుకున్న జ్యువెలరీ అయితే సూపర్‌గా ఉంది. యాక్చువల్‌గా తను రెడ్ శారీలో ఆ డైమండ్ జ్యువెలరీ వేసుకుంది. చూడటానికి పుత్తెడు బొమ్మలాగా అసలు చాలా బాగుందనమాట. దానికి సంబంధించి ఇమేజెస్ పెడుతున్నారు చూసండి. అవే కాకుండా ఇంకొన్ని ఈవెంట్స్‌కి రాబోతుంది త్వరలో. ప్లస్ తనూజానే కాదు, కళ్యాణ్ ఆల్రెడీ ఒక ఈవెంట్‌కి వచ్చాడు. అంటే ఆహ్, ఇమ్మాడి చూసారు గదా! ఆల్రెడీ నేను వీడియో కూడా పోస్ట్ చేశాను. అంటే తనూజకి వేరే అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తున్నాయి. కళ్యాణ్‌కి అడ్వర్టైజ్‌మెంట్స్ వస్తున్నాయి అంటే చాలామంది కామెంట్ చేశారు. మీరు చెప్తున్నారు గాని అన్ని ఫేక్ న్యూస్‌లు ఏం జరగట్లేదని. ఆల్రెడీ ఇప్పుడు ప్రూవ్ అయింది కదా! ఇద్దరు యాడ్స్‌కి ఆల్రెడీ వచ్చారు. దానికి సంబంధించినవి కూడా మనకు బయట కనిపిస్తున్నాయి. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది తనుజ. దానికి సంబంధించిన షార్ట్ కూడా ఆల్రెడీ నేను పెట్టాను. పీఎం జ్యువెలరీకి సంబంధించిందనమాట. యాక్చువల్‌గా తనుజ వీటికే కాదు ఇంకా చాలా వాటికి అడ్వర్టైజ్‌మెంట్స్‌కి రాబోతుంది. దానికి సంబంధించి అంటే ఇప్పుడు శారీస్‌కి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్‌కి రాబోతుంది. డిజైనర్స్‌కి సంబంధించిన అడ్వర్టైజ్‌మెంట్‌కి కూడా తను రాబోతుందనమాట. యాక్చువల్‌గా తను తీసుకోవడానికి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్ ఏంటంటే తను అందరికంటే అంటే ఇప్పుడు లేడీ టైగర్ అనిపించుకుంది. ఇంతకుముందు 'బిగ్ బాస్' సీజన్స్‌లో అన్ని సీజన్స్‌లో ఏ సీజన్ తీసుకున్నా కూడా ఇంత పాపులారిటీ వచ్చిన అమ్మాయి అయితే ఎవ్వరూ లేరు. ఫస్ట్‌లో కొంచెం పాపులారిటీ జస్ట్ అట్లా వచ్చింది. బయటకొచ్చిన తర్వాత ఎవ్వరికీ ఇంత క్రేజ్ అయితే రాలేదు. ఫస్ట్ టైమ్ నాకు తెలిసినంత వరకు తనుజాకి మాత్రమే వచ్చింది. మీరేమంటారో కామెంట్ చేయండి. ఇంకొకటొచ్చేసి కళ్యాణ్‌కి కూడా. ఇంతకుముందు చాలామంది వచ్చారు. ఇప్పుడు 'రైతు బిడ్డ'. 'రైతు బిడ్డ' బయటకొచ్చిన తర్వాత తనకింత క్రేజ్ ఎక్కడా లేదు. అంటే వచ్చిన తర్వాత తను అరెస్ట్ అయ్యాడు. పోలీస్ స్టేషన్‌కెళ్ళాడు. అది వేరే విషయం. అదెంత పక్కన పెడితే తనకి విన్ అయిన తర్వాత అసలు 'రైతు బిడ్డ' 'రైతు బిడ్డ' అన్నారు. బయటకొచ్చిన తర్వాత తనకంత క్రేజ్ లేదు. మూవీ తీస్తున్నారన్నారు. తను ఫేడ్ ఔట్ అయిపోయాడు. ఇప్పుడు బయట కూడా కనిపించట్లేదు. అంటే మేబీ తను ఏమన్నా చేస్తున్నాడేమో మనకైతే తెలీదు. నాకు తెలిసినంత వరకైతే తను ఇంతవరకు ఏ అడ్వర్టైజ్‌మెంట్స్‌కి ఇట్లా ఎవరు రాలేదు. కళ్యాణ్‌కొచ్చినంత క్రేజ్ అయితే ఎవ్వరికీ రాలేదు. ప్లస్ తనుజాకొచ్చినంత క్రేజ్ ఎవరికీ రాలేదు. ప్లస్ వాళ్ళిద్దరూ విన్నరు, రన్నరు. సో, ఇదైతే వినడానికి చాలా బాగుంది గదా! సో, ఇది వీళ్ళిద్దరి గురించి. నెక్స్ట్ వచ్చేసి కళ్యాణ్ గురించి కూడా లేటెస్ట్ న్యూస్ ఉంది. సో, నెక్స్ట్ సంబంధించి లేటెస్ట్ మూవీ రాబోతుంది గదా! దానికి సంబంధించి తను ఇంటర్వ్యూ కూడా ఇవ్వబోతుంది తను. ప్లస్ దానికి సంబంధించిన డైరెక్టర్, దాన్ని యాక్ట్ చేసిన వాళ్ళు వాళ్ళందరికి సంబంధించిన ఇంటర్వ్యూ రాబోతుంది త్వరలో. ఇదొచ్చేసి తనుజకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో. బై.